రవితేజ ఎలా ఉండేవాడు ఇలా అయిపోయాడేంటి రవితేజకి ఏమైంది ఇలాంటి మాటలు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ రవితేజకి ఏమైంది? 57 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపిస్తున్నాడు. మరి ఏ విషయంలో మారాడు? దేనికోసం ఇబ్బందులు పడుతున్నాడు? హావ్ ఎ లుక్. క్రాక్ తో మాస్ రాజా చాలా కాలానికి ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ తర్వాత వరుసగా 2 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఫ్లాపులు అందరికీ వస్తాయి. అయితే ఆ ఫ్లాప్ మూవీస్ అరకుర వసూళ్లు రవితేజ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. క్రాక్ హిట్ తో కిలాడి హైప్ తో రిలీజ్ అయింది. రొటీన్ ఫార్మేట్ తో బోరు కొట్టించడంతో బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. కిలాడి తర్వాత రామారావు అండ్ యూటీ రవితేజకు మరొక షాక్. కిలాడి 9 కోట్లు తీసుకొస్తే రామారావు 5 కోట్లు కూడా రాబట్టలేకపోయాడు. రవితేజ సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు రాని పరిస్థితే. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర కూడా ఇదే దారిలో నడిచాయి. చివరికి మాస్ రాజా యావరేజ్ మూవీ కూడా ఇవ్వలేకపోతున్నాడు. 6 ఏళ్ల క్రితం వరకు రవితేజకు మినిమం గ్యారంటీ హీరో అన్న పేరుండేది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకున్నాడు. స్టోరీ గురించి పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసేయడం ఒక్కటే ధ్యేయంగా ఉన్నాడు. కథలపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడా? ఫ్యూచర్ లో క్రేజ్ ఉంటుందో లేదో తెలియదు. ఇంకో 3 ఏళ్ళైతే షష్టి పూర్తి జరుపుకోవాలి. వచ్చిన ఆఫర్స్ వదులుకోకుండా అన్నీ చేసేయడమే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నాడా అనిపిస్తోంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి స్టోరీల గురించి పట్టించుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు అన్న గుసగుసలు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. రవితేజ వంటి మాస్ హీరో సినిమాకు 10 కోట్లు కూడా రాకపోవటం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. మాస్ రాజా చేతిలో ఎన్ని సినిమాలున్నా ఏ మూవీతో హిట్ వస్తుందో చెప్పలేకపోతున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేయాలి. డేట్స్ అడ్జస్ట్ చేయటంలో ఉన్నంత శ్రద్ధ సరైన స్టోరీని ఎంచుకోవడంపై పెట్టడం లేదు. సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరో రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు. కానీ రవితేజ మాత్రం పారితోషికం విషయంలో చాలా స్ట్రిక్ట్. ఫ్లాపులున్న రెమ్యునరేషన్ పెంచాడే గానీ తగ్గించలేదు. ధమాకా తర్వాత 5 డిజాస్టర్స్ ఇచ్చిన మాస్ రాజా 25 కోట్లు తీసుకుంటున్నాడు. హీరోకే 25 కోట్లు ఇస్తే సినిమా పూర్తి చేయడానికి మినిమం 20 కోట్లు అవుతుంది. దీంతో బడ్జెట్ 50 కోట్లు దాటిపోతుంది. సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు కూడా రావడం లేదు. అయినా నిర్మాతలు రవితేజను వదిలిపెట్టకుండా ఛాన్సులు ఇవ్వడం ఇక్కడ విశేషం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా రవితేజ సినిమాకు 50-60 కోట్లు డిమాండ్ చేయలేడు. పాన్ ఇండియా స్టార్స్ లా 80-100 కోట్లు తీసుకోలేడు. బన్నీ, మహేష్ బాబులా యాడ్స్ లో నటించే ఛాన్స్ రావడం లేదు. కానీ వీళ్ళకు పోటీగా సంపాదిస్తూ స్టోరీలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు అన్న విమర్శకు హిట్ తోనే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నటిస్తున్న షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఫ్లాప్ కి కుంగిపోకుండా సినిమాల మీద సినిమాలు చేయడం మంచిదే. కానీ అసలు డిజాస్టర్స్ ఎందుకు వస్తున్నాయో ఆలోచించుకోకపోతే మాత్రం కష్టమే. జాన్వీ కపూర్ ని గ్లామర్ డాల్ గానే చూస్తున్నారా? జాన్వీలో మంచి పెర్ఫార్మర్ ఉన్నా ఎందుకు పట్టించుకోవటం లేదు? దేవరలా పెద్దీలో కూడా స్కిన్ షోకే ఇంపార్టెన్స్ ఇచ్చారా? హావ్ ఎ లుక్. సాయి పల్లవి, నిత్యా మీనన్ వంటి ఒకరిద్దరు మినహా చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తో మెప్పించారు. అయితే వీళ్ళందరూ ఏదో ఒక సందర్భంగా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మరి జాన్వీ కపూర్ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ని బయటకు తీసుకొచ్చే అవకాశం మేకర్స్ ఇవ్వడం లేదు. ఓ శాపం జాన్వీ కపూర్ ని వెంటాడుతోంది. 6 ఏళ్ల తర్వాత హిట్ వచ్చింది అన్న సంతోషం ఆవిరైపోయింది. రాక దేవరతో సక్సెస్ వచ్చింది అనుకుంటే ఈ అమ్మడి కెరియర్ కు ఏమాత్రం యూజ్ కాలేదు. మరి రామ్ చరణ్ మూవీ పెద్దీతో అయినా నటిగా పేరు తెచ్చుకుంటుందేమో అనుకుంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 2 స్టిల్స్ లోనూ హాట్ గానే కనిపించింది జాన్వీ. జాన్వీ కపూర్ 2018లో ధడక్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హిట్ చూడ్డానికి 6 ఏళ్లు పట్టింది. దేవర్తో పాన్ ఇండియా హిట్ కొట్టింది అనుకుంటే ఇందులో పోషించిన తంగా రోల్తో జాన్వీ విమర్శలను ఫేస్ చేసింది. స్నేహితురాలతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, 2 పాటలు తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. స్కిన్ షో కోసమే ఈ అమ్మని తీసుకున్నారు అనిపిస్తోంది. దేవర్లో ఎన్టీఆర్తో జత కట్టడమే లేట్. జాన్వీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవరా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పెద్దీలో ఛాన్స్ అందుకుంది. దేవరలో యాక్టింగ్ కి స్కోప్ లేదు. రామ్ చరణ్ మూవీ అయినా ప్లస్ అవుతుందేమో చూడాలి. రిలీజ్ చేసిన 2 స్టిల్స్ లో గ్లామర్ గా కవించిన యాక్టింగ్ స్కిల్స్ కూడా చూపిస్తుందేమో చూడాలి. రాజాసాబ్ మరోసారి వాయిదా పడుతుందా? 1-2 సార్లు పోస్ట్ పోన్ కావడంతో జనవరి 9న వస్తుందని ఎవరికీ నమ్మకం కుదరడం లేదా? రాజాసాబ్ వాయిదా గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్తో మేకర్స్ అలర్ట్ అయ్యారు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నోట్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ నోట్లో ఏముంది? వాట్స్ ది స్టోరీ? రాజాసాబ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉండడంతో సినిమా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు ఆడియన్స్. డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ సంక్రాంతికి వెళ్లిపోయి జనవరి 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సంక్రాంతి బరిలో చిరంజీవి ఉండడంతో రాజాసాబ్ వస్తుందా అన్న పాయింట్ తో డౌట్ క్రియేట్ అయ్యింది. సంక్రాంతికి VFX వర్క్ పూర్తి కాలేదు. సమ్మర్ కు వెళ్లిపోయినట్టే అంటూ కొన్ని రోజులుగా నడుస్తున్న ప్రచారానికి పీపుల్స్ మీడియా నోట్ రిలీజ్ చేసి ఫుల్ స్టాప్ పెట్టింది. రాజాసాబ్ పోస్ట్ పోన్ కాదు, జనవరి 9నే అన్ని భాషల్లో IMAX వర్షన్ తో సహా
అన్ని ఫార్మాట్లలో రిలీజ్ అవుతోందని నోటు రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోందని, డిసెంబర్ 25 నాటికి తొలి కాపీ సిద్ధం చేస్తామన్నారు. డిసెంబర్లోనే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో రూపొందుతోంది. ఆ మధ్య యూరప్ లో 2 పాటలు షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ డాన్స్ చేయనున్నాడు. డార్లింగ్ తో ముగ్గురు భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ జత కడుతున్నారు. క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అంటే పండగలా మారిపోతుంది. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెట్టేస్తూ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోస్ సైతం రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేస్తున్నారు. శివ సినిమా రీ రిలీజ్ కోసం హీరో ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా దర్శక దిగ్గజాలు, పాన్ ఇండియా హీరోస్ రంగంలోకి దిగి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ ప్రభావం శివ రీ రిలీజ్ పై పడి మంచి వసూలు రాబడుతుందంటారా? హ్యావ్ ఎ లుక్. సినిమా గతిని మార్చేసిన సినిమా శివ రిలీజ్ అయి 35 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాను 4K అట్మాస్లో 14న రీ రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ శివను 55 రోజుల్లో 75 లక్షల బడ్జెట్తో పూర్తి చేశాడు. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా శివ అందరినీ ఆకట్టుకొని కల్ట్ మూవీగా నిలిచింది. ఆ మధ్య ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ హాజరయ్యారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి కోసం చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్విని దత్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. చివర్లో రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి ఆ చేప్ ఏమైంది, ఆ రింగ్ ఏమైంది అని రీ రిలీజ్ పై ఆసక్తి పెంచాడు. ఇలా హీరోలు రంగంలోకి దిగి ప్రమోషన్ చేసినా ఈ క్లాసిక్ రీ రిలీజ్ టైంలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఏ బ్లాక్ బస్టర్ రీ రిలీజ్ అయినా నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ మాత్రమే సినిమాను ప్రమోట్ చేశారు. కానీ శివ దగ్గరకు వచ్చేసరికి లెజెండరీ డైరెక్టర్స్ మణిరత్నం, రాజమౌళి తమ జీవితంలో శివ ఏంటో పంచుకున్నారు. స్టార్ డైరెక్టర్స్ సందీప్ వంగా, నాగ్ అశ్విన్ మాట్లాడుతూ తమపై శివ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పుకొచ్చారు. ఇక స్టార్ హీరోలు ప్రభాస్, బన్నీ, మహేష్, ఎన్టీఆర్ సైతం శివతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమా గురించి సెలబ్రిటీస్ మాట్లాడిన దాఖలాలు లేవు. సినిమా మేకింగ్ ని మార్చేసిన శివ చాలా మందిని కొత్తగా ఆలోచింపజేసేలా చేసింది. అందుకే కాబోలు శివ గురించి ఇంతమంది మాట్లాడారు. బాహుబలి 2 భాగాలు ది ఎపిక్ పేరుతో రిలీజ్ అయితే చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు. ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ఓ ఇంటర్వ్యూ చేయగా వైరల్ అయింది. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా రీ రిలీజ్ రికార్డ్స్ తిరగరాసింది. శివ దగ్గరకు వచ్చేసరికి సెలబ్రిటీస్ చేసిన ప్రమోషన్ ఓ రేంజ్లో ఉంది. మరి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ యంగ్ హీరోస్ అలా కాదు. కథలో, స్క్రిప్ట్లో, డైరెక్షన్లో టాలెంట్ చూపిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న యంగ్ హీరోస్ ఎవరో చూద్దామా? నవీన్ పోల్శెట్టి యాక్టరే కాదు, స్టోరీలో, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో ఇలా ఒకటేంటి అన్నింట్లోనూ ఇన్వాల్వ్ అయిపోతాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు స్క్రీన్ ప్లే అందించాడు నవీన్. నవీన్ పోల్శెట్ లో మంచి మాటకారున్నాడు. తన సినిమాలను ఎలా ప్రమోషన్ చేసుకోవాలో బాగా తెలుసు. మిస్ సిట్టి, మిస్టర్ పోలిశెట్టి ప్రచారానికి అనుష్క రాకపోయినా ప్రమోషన్ భారాన్ని తన మీద వేసుకుని సింగిల్ హ్యాండ్ తో సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ హీరో సింగర్ గా మారాడు. అనగనగా ఒక రాజులో మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ నవీన్తో పాడించిన పాట డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. ముందు తనలోని ఎన్ని కళలను బయటపెడతాడో చూడాలి. మినిమం గ్యారంటీ హీరో అనిపించుకోవడం చాలా కష్టం. గూఢచారి, ఎవరు, మేజర్ వంటి వరుస హిట్స్ తో అడవిశేష్ ఉంటే చాలు టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అన్న నమ్మకం హీరో కలిగించాడు. దీని వెనుక హీరో యాక్టింగ్ ఒకటే కాదు, ఆయన రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అడవిశేషు సినిమాలో డైరెక్టర్ గా మరొకరి పేరు ఉంటుందేమో గానీ అన్నీ తానే చూసుకుంటూ ఫ్లాప్ అనేది దరిచేరకుండా జాగ్రత్త పడుతున్నాడు. క్షణం, గూఢచారి, మేజర్, సెట్స్ పై ఉన్న గూఢచారి 2, డెకాయిడ్ సినిమా స్టోరీలు కూడా అడవిశేషువే కావడం విశేషం. ఆయన కథలను ఆయనే ఎంచుకుంటూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో. సిద్ధు జొన్నలగడ్డలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక యాక్టర్ గానే కనిపిస్తున్న మంచి స్టోరీ టెల్లర్, రైటర్. పేరు పడకపోయినా ఇండైరెక్ట్ గా ఈ యంగ్ హీరోలో ఓ డైరెక్టర్ ఉన్నాడు. టిలు స్క్వేర్ తో మరో అవతారం ఎత్తాడు సిద్ధు. అదేంటో చూద్దామా? సిద్ధు జొన్నలగడ్డ పాటలు రాస్తాడు, పాడతాడు. మావింతగాథ వినమాలో 2 పాటలు రాసిన సిద్ధు టిల్లు స్క్వేర్ లో ఓ మై లిల్లీ సాంగ్ ను రవి యాంటనీతో కలిసి రాశాడు. సిద్ధు సింగర్ గా మారడం కొత్తవి కాదు.
ఇప్పటికే 3 పాటలు పాడాడు. గుంటూరు టాకీస్లో టైటిల్ ట్రాక్తో మొదలుపెట్టి నరుడా డో నరుడాలో 2 పాటలు రాశాడు. ఆ తర్వాత మా ఇంటి గాథ వినుమా, డీజే టిల్లులో ఒక్కో పాటను ప్రొఫెషనల్ సింగర్గా పాడడం విశేషం. సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, అడవిశేష్ కంటే విశ్వక్ సేన్ 2 ఆకులు ఎక్కువే చదివి డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యాడు. ఈ నగరానికి ఏమైంది మూవీతో యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఫలక్నుమా దాస్తో యాక్టర్గా, రైటర్గా, దర్శక నిర్మాతగా ఒకేసారి 4 అవతారాలెత్తాడు. రెండోసారి డైరెక్ట్ చేసిన దాస్ కా దమ్కి కమర్షియల్గా ఓకే అనిపించుకుంది. యాక్టర్గా బిజీ కావడంతో మల్టీ టాలెంట్కి దూరం అయ్యాడు ఈ యంగ్ హీరో.